హాయ్ అండి. ఎప్పట్లానే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు చెప్పబోయే వీడియో మనందరికీ కూడా ఉపయోగపడే వీడియోనే అండి. ఎందుకంటే ఈరోజు చెప్పేది చాలా అంటే చాలా ఈజీగా అసలు మనీ అనేది ఖర్చు అవ్వకుండా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతానండి. ముందుగా ఇలాంటివి చిన్న చిన్న క్లాత్స్ వేస్ట్ రద్దయితే ఉంటది కదండీ! మనం కటింగ్ చేసినాక లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా! పాలిస్టర్. అది మనం ఇలా పడేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్నవి వేస్ట్‌గానే పడేస్తా ఉంటాం. ఈసారి అలా పడేయకండి. ఒక కవర్‌లో గనుక వేసి అట్టిపెట్టుకొని ఎక్కువైనప్పుడు గనుక ఇలాగా డోర్‌కి తోరణం కింద అయితే చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైం అయితే పడుతుంది. మనకి తయారీ విధానం కూడా హాఫ్ డే మాత్రమే పడుతుందండి. చాలా అంటే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చనమాట. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోండి. ఏ కలర్స్ అయినా పర్వాలేదు. ఇలా డార్క్ అవని, లైట్ అవని ఏ కలర్స్ అయినా సరే చాలా అంటే చాలా బావుంటావి. కలర్‌ఫుల్‌గా అయితే ఉంటావి. మనం బయట బోలెడు డబ్బులు పెట్టి కొననవసరం లేదండి. ఇలాగ వేస్ట్ అనుకున్న వాటితోనే చక్కగా ఇలా అందంగా తోరణం అనేది తయారు చేసుకోవచ్చనమాట. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇవి సైడ్లు అనేవి కాల్చుకోవాలండి. ఇలా ఒక కొవ్వొత్తి అయితే తీసుకొని ఇలా 4 వైపులా అనేది కాల్చుకుంటే మనకి ఏవైనా పోగులు అలాంటివి రాకుండా అయితే ఉంటుంది. చూడటానికి నీట్‌గా అనేది ఉంటావన్నమాట. ఇలా మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో అన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. కొంచెం కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోండి. చేతులైతే కాలుతావి కాబట్టి కొంచెం చూసి అయితే కాల్చుకోండి. ఇలా మొత్తం అన్నీ కాల్చుకున్నాక ఇప్పుడు మన దగ్గర ఊల్ లాంటిది ఉంటుంది కదండి! ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది కదా! లేని వాళ్ళైతే అంత అవసరమైతే లేదు. ఉన్నవాళ్ళు మాత్రం ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టి రౌండ్ చుట్టి మధ్యలో ఒక దారం అనేది కట్టుకొని ఇలా కట్ చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా కట్ చేసుకొని ఇలా చేస్తే మనకి ఫ్లవర్స్ కింద అయితే వస్తుంది. ఇలా ఫ్లవర్స్ అయితే చేసుకొని కొన్ని పక్కన పెట్టుకోండి. ఇలా మనం ఈ ఊలుతో కూడా చక్కగా తోరణం అనేది చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇలా కొన్ని ఫ్లవర్స్ అనేవి చేసుకున్నాం కదండి! ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము. తర్వాత మనము కొబ్బరి బొండం తాగేటప్పుడు స్ట్రా ఉంటాయి కదండి! ఆ స్ట్రా మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేకపోతే అవి కొనుక్కున్నా పర్వాలేదు. లేకపోతే అంత అవసరమైతే లేదు. నేను అవేమీ కొనుక్కోలేదండి. ఇవి మా అబ్బాయి ఆడుకున్న వస్తువుల్లో ఉంటే వాటితో అయితే ఇలాగ స్ట్రా కింద అయితే ఉపయోగించుకున్నానండి. అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చూపిస్తాను చూడండి. అవి అలా మనం కొన్ని స్ట్రా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. ఇదిగోండి ఇవి. ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మధ్య మధ్యలో అనేవి పెడితే కొంచెం లెంత్ అనేది పెరిగితే అది బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం కొన్ని కట్ చేసుకోవాలి. ఇవి చూసారు కదా! అవి మా అబ్బాయి ఆడుకున్న వస్తువుల్లో ఉన్నవని అవి కూడా నేను కొనుక్కోలేదు. ఇంతకుముందు వాడు ఆడుకోవడానికి కొన్నాను. అవి వాడు ఆడట్లేదని ఇలా ఉపయోగించా. ఇప్పుడు దారం అనేది ఒక 4, 5 పీటలు అయితే ఇలా తీసుకొని కొంచెం మందంగా ఉండాలి కదా! మనము మిషన్ కుట్టే దారం ఉంటుంది కదా! ఆ దారం అయితే సరిపోతుందండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా! ఇలా మొత్తం అన్నీ ఇలా కుట్టుకొని మధ్య మధ్యలో ఒక స్ట్రా అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా! అవి ఒక్కొక్కటి ఇలా పెట్టి ఇలాగా మనం కుట్టుకొని ఆ కుట్టేదాన్ని ఇలా చుట్టూ అనేది అంటే మనకి ఫ్లవర్ లెక్క వస్తుందండి. నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం పెట్టాలండి. చూసారు కదా! ఇలా పెట్టి దారం సూదితో అనేది గుచ్చుకుంటే మనకి చాలా ఈజీగా చాలా నీట్‌గా అయితే కుట్టుకోవచ్చనమాట. ఇలా మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్క స్ట్రా అనేది పెట్టి ఇలా మొత్తం అన్నీ ఇలా కుట్టుకోవాలన్నమాట. ఒక లైట్ కలర్, ఒక డార్క్ కలర్ ఇలా మనం పెడితే గనక కొంచెం చూడటానికి కూడా నిండుగా ఉంటుంది. బావుంటది. మనకి పెద్ద పెద్ద దండలైతే చేయలేం కదా ఒకసారే. ఇలా చిన్న చిన్న దండలైతే చేసుకొని తర్వాత మనము మిగతా వాటికి దండ అనేది ఇలాగా కుట్టుకోవాలండి. అది కూడా చూపిస్తాను. ఇలా మొత్తం అన్నీ చేసుకున్నాక చూసారు కదా! సగం దండ అయితే అయింది కదా! ఇప్పుడు మనం మిగతా దండకి ఇలాగా
యాడ్ చేసుకొని చక్కగా కొంచెం గట్టి ముడి పడేటట్టు కుట్టుకోవాలండి. మనం కొంచెం గట్టిగా ముడి అనేది వేస్తే మనకి అది తెగకుండా ఉంటుందన్నమాట. లేకపోతే కొంచెం లూజు ముడేస్తే మొత్తం తెగిపోతుంది కదా! అందుకని నేను ఒక 4, 5 ముళ్ళైతే వేసుకున్నానండి చాలా స్ట్రాంగ్‌గా ఉండటాని కోసం. ఇలా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడు మనకి దండ సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుందన్నమాట. మనకి గుమ్మానికి సరిపడా సైజ్ అయితే తీసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దండ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా! తోరణం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇవి 2 సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకొని మనం ఇంతకుముందు ఊల్ అనేది చేసాం కదా ఫ్లవర్సు, ఆ ఫ్లవర్స్ అనేవి అటు సైడు ఇటు సైడు ఇలాగా ఒక్కొక్కటి పెట్టి ఒక్కొక్క స్ట్రా ముక్క అనేది పెట్టి ఇలా చక్కగా కుట్టుకోవాలండి. అప్పుడు మనకి చూడటానికి నీట్‌గా ఉంటదన్నమాట. అంతే అండి. ఎంతో ఈజీగా ఉన్న డోర్ తోరణం అయితే రెడీ చేశాను. ఇది మనకి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది మనకు ఉండదు. చూసారు కదా ఎంత అందంగా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాదో. మనం ఒక్క రూపాయి అనేది కూడా ఖర్చు పెట్టలేదు. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులు మాత్రమే. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.